పోయింది ప్రియమైన హల్లెలూయా. 12 సంవత్సరాలు అనిపిస్తుంది ప్రియమైన. ఒక్క సెకండ్ లో విడుదల చేయగలిగిన వాణ్ణి కనిపెట్టింది, అక్కడికి రాగలిగింది. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నావు? నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి కన్నీరు పెడుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యం నుంచి బాధపడుతూ ఉన్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రియమైన ఆర్థికంగా స్థిరపడాలని ప్రయత్నం చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు కుటుంబంలో ప్రియమైన ఎలాంటి ప్రాబ్లమ్స్ లో కూడా ప్రయత్నం చేస్తున్నావు, కానీ దాని నుంచి విడుదల చేయగలిగిన దేవుడు, దాని నుంచి తెరవబడిన పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి రాగలుగుతూ ఉన్నావా? రోజున 12 సంవత్సరాల నుంచి బాధపడే రక్తస్రావం కలిగిన సరే అన్ని అవ చేసుకొని క్రీస్తు దగ్గరకు వచ్చింది, విడుదల పొందింది. తన జీవితంలో ప్రియమైన మోగా చెవుడు మోగా రాని వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరకు వచ్చి విడుదల పొందాడు. మనం వింటాం, భలే ఉందా గారు, సూపర్గా ఉంది అంటాం, కానీ మనం క్రీస్తు దగ్గర రావడానికి ఇష్టపడం. సిగ్గు లేదు మేడం. కుటుంబంలో 2 పాటలు పాడుకోండమ్మా, 2 చప్పట్లు కొట్టుకుని 2 పాటలు పాడి ప్రియది మేడ బిడ్డలు పడుకున్నప్పుడు వాళ్ళ మీద చేసి ప్రార్థన చేయమంటే సిగ్గు ప్రియది మేడ. అన్ని కబుర్లన్నీ చెప్పుకుంటాం. నీ కుటుంబంలో నీ బిడ్డలకు నేర్పించాల్సింది మొట్టమొదట దేవుని మాటలు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియమైన కుటుంబంలో పాటలు పాడుతూ ఉంటావో, కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉంటావో ప్రియమైన, నీకు కనపడని ప్రతి చీకటి ప్రియమైన ప్రార్థన దెబ్బకి ఆరిపోయింది ప్రియమైన. హల్లెలూయా. ఏ చీకటన సంచరిస్తున్న ప్రియమైన నీ ప్రార్థన దేవాతి దేవుడు దర్శనం ద్వారా నీకు చూపించే ప్రియమైన ఆ కీడు రాకోకుండా ఆపగలిగిన సమర్థుడు ఆయన. అన్నిటికీ సమయాలు ఉన్నాయి. ఉదయం లేచిన కలిసి పని చేసుకోవడానికి సమయం ఉంది, భోజనాలు వండుకోవడానికి సమయం ఉంది, పడుకోవడానికి సమయం, అన్ని సమయాలు ఉన్నాయి. కానీ ఆ సమయం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడిని స్తుతించడానికి సమయం ఉందా? ఆ సమయం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రియమైన నిన్ను రక్షించగలిగిన సమర్థుడు, నిన్ను విడిపించగలిగిన సమర్థుడు, మన చుట్టూ ఉన్న బంధకాల నుంచి తెరవగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వైపు చేతులు ఎత్తుతూ ఉన్నావా? ప్రయత్నం చేస్తున్నానయ్యా, ప్రయత్నం చేస్తున్నాను. ఎంతకాలం ప్రయత్నం చేస్తావు? ఎంతకాలం పడిపోతూ ఉంటావు? ఎంతకాలం ప్రయత్నం చేస్తావు? బాధలు పడుతున్నావు, ఏడుస్తున్నావు, కన్నీరు పెడుతున్నావు. అయ్యా ఇంక ఈ దెబ్బతో నేను ఉన్నతంగా ఎదగాలి దేవా, ఉన్నతంగా ఉండాలి దేవా, ఎక్కడ అవమానపరచకూడదు, ఎక్కడ సిగ్గుపరచకూడదయ్యా, అయ్యా నేను ప్రయత్నం చేస్తున్నాను అంటున్నావు. కానీ ఆ ప్రయత్నాన్ని బలపరచగలిగిన దేవుని పాదాలు పట్టుకోగలుగుతూ ఉన్నావా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? పరిశుద్ధాత్మదేవుడు ఏ బిడ్డను దర్శించాలని చూస్తున్నాడో తెలియదు, కానీ జప్తాగా పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలో ప్రవేశించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. రాత్రి మోగవాన్ని బిడ్డ చెవుడి వాణ్ణి ఏ విధంగా అయితే దర్శించాడో ఈ రాత్రి కుటుంబాన్ని దర్శించబోతున్నాడని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను దర్శించబోతున్నాను, జప్తాగా తెరవబోతున్నానని